ఏంటండి గ్రూప్ 1 వల్ల మధ్య వచ్చేయండి మళ్ళీ ఇప్పుడు ఇది గ్రూప్ 1 రిజల్ట్స్ ఇచ్చారు మొన్న. ఇది 1:50 తీసుకున్నాం కాబట్టి మెయిన్ ప్రాబ్లం అవుతుంది. దీంట్లో 1:100 తీయమని గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ డిమాండ్. ఎందుకంటే ఇది 13 years తర్వాత వచ్చిన నోటిఫికేషన్ అండి. ఇంకా ఒక సంవత్సరం అయితే రాముడు వనవాసం చేసినట్టు అయిపోతుంది. రాముడు అయిన వనవాసం నుండి తిరిగి వచ్చిన తర్వాత రాజ్యాభిషేకం చేసి రాజుని చేసి పట్టాభిషేకం చేసి దాని మీద కూర్చోబెట్టిండు సీట్ మీద. మాకు అట్లా లేదు పరిస్థితి. ఇప్పుడు చాలామంది మా ఫ్రెండ్స్ 13 years నుండి ప్రిపేర్ అయిన వాళ్ళు, కొంతమంది మేము క్వాలిఫై అయినాము, కొంతమంది కాలే. సో నా సపోర్ట్ ఏంటంటే గ్రూప్స్ ఆస్పిరెంట్కి నా సపోర్ట్ ఉండాలని నేను గ్రూప్ 2 వాళ్ళకి సపోర్ట్ చేశాను. గ్రూప్ 1 ఇప్పుడు క్వాలిఫై అయిన వాళ్ళకి కూడా నేను సపోర్ట్ చేస్తున్నాను. మా మెయిన్ డిమాండ్ ఏంటంటే మీరు 1:100 ఇవ్వండి. ఇది 13 years తర్వాత వచ్చిన నోటిఫికేషన్. రేవంత్ రెడ్డి గారు మీరు పంతాలకు పోవద్దు. అన్ఎంప్లాయ్మెంట్ అందరు కలిసి మిమ్మల్ని గెలిపించిండ్రు, అది గుర్తుపెట్టుకోండి. మీ చేతిలో ఉందండి. అకార్డింగ్ టు ద టీజీపీఎస్సీ పేరా 18లో ఉంది కదా, మీరు చదవండి. అకార్డింగ్ టు దట్ మీరు రీబాడిఫై చేయొచ్చు, రీనోటిఫై చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. మీకు కోర్టు నుండి ఆర్డర్ వచ్చింది ఏమని, రీ ఎగ్జామ్ పెట్టండి అన్నది. మీరు రీనోటిఫికేషన్ ఎట్లా పెడతారు? మీరు 60 పోస్ట్ పెంచితే 1,30,000 అప్లికేషన్స్ పెరిగినాయి. అక్కడ డిగ్రీ ఫ్రెషర్స్ అందరు వచ్చేసిండ్రు. అంటే వాళ్ళందరూ మాకు కాంపిటీషన్స్ కదా. ఇప్పుడు సీరియస్గా 13 years నుండి ప్రిపేర్ అయిన వాళ్ళందరికీ కాంపిటీషన్స్ వాళ్ళు. సో మీరు ఈ 60 పోస్ట్ పెంచకుండా ఈ 1,30,000 అప్లికేషన్ చేయకుండా ఉంటే మా సీరియస్ క్యాండిడేట్స్ చాలామంది క్వాలిఫై అయ్యారు. మీరు ఇప్పుడు ఈ రీనోటిఫికేషన్ చేయడం వల్ల మాకు చాలా అన్యాయం జరిగింది. ఇక్కడ జీవో 55 ఇంప్లిమెంట్ చేయకుండా జీవో 29 ఇంత హడావుడిగా హుటాహుట్టిగా చేయాల్సిన అవసరం ఏముంది? ఈ నోటిఫికేషన్ కాబట్టి నెక్స్ట్ నోటిఫికేషన్కి చేయండి. ఇప్పుడు ఇది జీవో 55 ఇంప్లిమెంట్ చేయడం వల్ల చాలామందికి బెనిఫిట్ ఉంటుంది. 29 ఇంప్లిమెంట్ చేయడం వల్ల SC, ST, BC, ఉమెన్స్ రిజర్వేషన్కి చాలా అన్యాయం జరిగింది. సో మా కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే 1:100 అయినా ఇవ్వండి, లేకపోతే జీవో 55 అయినా ఇంప్లిమెంట్ చేయాలి. అన్ని చేయగలిగి ఉండే అని తెలిసే ఉంటుంది కదా ఇదంతా కూడా, అయినా సరే ఎందుకు చేయట్లేదని ఇప్పుడు ఆయన ముండి వైఖరి అట్లా ప్రదర్శిస్తున్నారు కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్కి అసలు ఏమంతన్నా అంటే చాలా మందికి ఒక ఇది అనమాట, అన్న చేస్తాడు అన్న ఒక మాకు నమ్మకం ఉండేది. ఇప్పుడు ఆయన మాటలు, ఆయన ముండి వైఖరితో ఆ నమ్మకం మొత్తం పోతుంది. నిరుద్యోగులు ఇప్పుడు డిఎస్సి వాళ్ళకి ఎగ్జామ్ పెట్టొద్దు అంటే పెట్టిరు. వాళ్ళు ఎంత అన్ని లక్షల్లో ఉన్నారు. ఆ లక్షల్లో ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ 5 members అనుకోండి, అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. అందరు మనసులో అంత ఒక బాధ డిఎస్సి కండక్ట్ చేసినందుకు. ఇప్పుడు మేము 30,000 మంది ఉన్నాము. ఈ 30,000 మందికి కూడా 30,000 × 5 అందరు అపోజిషనే కదా. ఫ్యామిలీలో అట్లీస్ట్ 5 members అవుతారు కదా. 30 × 5 అంటే 15,000 members. అంటే ఇంతమందిని బాధ పెట్టే అవసరం ఏముంది మీకు? 1:100 ఇవ్వచ్చు కదా. మీకు టెక్నికల్ ఇష్యూస్ ఎక్కడొస్తాయి, లీగల్ ఇష్యూస్ ఎక్కడొస్తాయో మీరు ఒకసారి పరిశీలించండి. హైకోర్టు కేసెస్ అడ్డం వస్తాయి, సుప్రీంకోర్టు కేసెస్ అడ్డం వస్తాయి. అంటే అక్కడ డిసడ్వాంటేజ్ ఉన్న కేసెస్ ఎందుకు తీసుకుంటున్నారు? అడ్వాంటేజ్ మనకి ఎక్కడ యూజ్ అవుతుందో అవి తీసుకోండి మీరు. ఇది లైఫ్ అండి, మీరు లైఫ్, ఇది స్టూడెంట్స్ లైఫ్. ఇది అంటే స్టూడెంట్స్ పట్ల ఎందుకు ఇంత వ్యతిరేకంగా ఉన్నారు? చాలా వ్యతిరేకంగా ఉన్నారు. అదే కదా మేము బాధపడేది. యాక్చువల్లీ మేము అది ఎక్స్పెక్ట్ చేయలేదు. రేవంత్ అన్న వస్తే ఒక మంచి గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అనుకున్నారు, కానీ ఒక డెమోక్రటిక్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అనుకున్నాం. కానీ ఈ పోలీసులతో ఈ లాఠీ చార్జీలు, ఈ కేసులు ఇవన్నీ ఏంటంటే